ఇది మధు ఫేస్ టు ఫేస్. కలిసారు, మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. కలిసారు కదా, ఏమని చెప్పారు మేడం? కలిసానండి, సానుకూలంగా స్పందించారు. నేను వారిని 2 విషయాలు అడిగాను. ఒకటి, నా సర్వీస్ బుక్ ఎలాగూ వారు ఓపెన్ చేశారు కాబట్టి అప్పుడు జరిగిన విషయాలన్నింటి మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేసి ఇంకా దాని మీద యాక్షన్ తీసుకోమని ఒకటి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అండి. అది నాకు ఇప్పటివరకు గుర్తున్న విషయాలన్నింటినీ కలిపి రాశాను. అది వారి చేతికి ఇచ్చాను. వారు సిఎస్కి ఇచ్చారు. వారు ఎంక్వైరీ చేస్తామని అన్నారు. నెక్స్ట్ 2వ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఉద్యోగం అవసరం లేదు. ఆధ్యాత్మిక కేంద్రం లోపల నేను ఒక యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలుగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ విషయంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దానికి ప్రభుత్వ సహాయము అవసరము కాబట్టి నాకేదైతే నాకు సహాయం చేయాలనుకుంటున్నారో దాన్ని ఆర్థిక సహాయ రూపంలో మార్చి ఇవ్వమని అడిగాను. వారు తప్పకుండా చూస్తాను అని అన్నారు. చాలా సానుకూలంగా స్పందించారు. వారు ధార్మికులు, వారు దేశభక్తి కూడా ఉంది. ఒకప్పుడు వారు యువకులుగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి వారు సానుకూలంగా స్పందించి నేను అడిగింది చేస్తారని నేను భావిస్తున్నానండి. ఇంకా క్వశ్చన్స్ ఇంకేమీ లేవండి. నేను మొత్తం అన్నీ చెప్పేశాను. నేను ఇంకా క్వశ్చన్స్ ఏమీ ఇంకా లేవు. ఉద్యోగం విషయము ఒక రిపోర్ట్ ఇచ్చేసాను. వారు ఎంక్వైరీ చేస్తారు. సర్వీస్ మ్యాటర్స్ వారు చూస్తారు, సీఎం గారు చూస్తారు, తగిన న్యాయం చేస్తారు. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసి ఇచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. గతంలో కూడా నేను అంటే 2వ ఇన్నింగ్స్ చేసినప్పుడు ఏదైతే సఫర్ అయ్యానో బయటకు వచ్చిన తర్వాత నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది కాబట్టి ఆ సేవా రంగం లోపల ఆరోగ్య కేంద్రం నడిపిస్తూ పతంజలి సంస్థతో అసోసియేట్ అయ్యాను. ఇప్పుడు ఆర్య సమాజ సంస్థతో అసోసియేట్ అవుతున్నాను. వేదము యజ్ఞము అనేది అందరి ఇళ్లకి వెళ్ళాలనేది నా ఉద్దేశము. కాబట్టి ఈ విషయం లోపల 3 ఛానల్స్ నడిపిస్తున్నాను. 3 పుస్తకాలని కూడా నేను రిలీజ్ కాబోతున్నాయి, రాశాను. ఇలా నేను విస్తృత స్థాయి లోపల ఈ ధర్మ క్షేత్రం లోపల నేను నిశుల్క సేవ చేస్తున్నాను కాబట్టి నాకు తప్పకుండా వారు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సోషల్ మీడియాలో చర్చ జరిగితే మీ అంశంపైన రెస్పాండ్ అయ్యారా? నేను ఫేస్బుక్లో రాస్తున్నానండి. మొదటిసారి వారిని ఇప్పుడు వచ్చి కలిసాను. ఆల్రెడీ నేను మిషన్ మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ సమర్పితురాలను అయ్యాను. ఎందుకు ఆధ్యాత్మికం వైపు మళ్ళారు మేడం? రీజన్ ఏంటి? ఆధ్యాత్మికమే కావాలి. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి 10 ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. మేడం, ఇటువైపు రావాలంటే మనిషికి గట్టి దెబ్బ తగులుతూనే ఈ ఆలోచన వస్తుంది. మీరు ఈ డిఎస్పీ ఉద్యోగం కోల్పోవడంతో ఈ ఆలోచన వచ్చింది ఇటువైపు మళ్ళాలని? అలా ఏం ఉండదండి. వైరాగ్యము ఒకటి కారణం, అభ్యాసం కూడా ఒకటి కారణం. 2 ఉన్నాయి నా దగ్గర. అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది. మీరే చెప్పారు వైరాగ్యానికి మెయిన్ కారణం ఏంటి? ఒకవేళ డిఎస్పీ గారు రమ్మని చెప్తే మళ్ళీ అడగలేదండి ఎవరు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో రాస్తూనే ఉన్నాను కదా, అన్ని చెప్పి రాశాను కదా. ఇంకా మళ్ళీ డిఎస్పీ గారు రమ్మని ఎవరు అడుగుతారు? అడగలేదండి. సీఎం గారిని కలిసి బయటకు వచ్చాను కదా, వద్దని చెప్పాను. ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను. నాకు మనసు నచ్చిన రంగంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటున్నారు ఓకే, కానీ వైరాగ్యం వైపు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు మేడం? మీరు వేద కేంద్రం గురించి అడుగుతున్నాను, నా పర్సనల్ అవసరాల గురించి కాదు. అందులోంచి రూపాయి కూడా నేను తీసుకోను. రేవంత్ రెడ్డిని మాజీ డిఎస్పీ నళిని గారు కలిసారు. కలిసి కొన్ని వివరాలు వివరించి ఆమె వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్టీవీతో మాట్లాడారు ఎక్స్క్లూజివ్గా. ఆమె ఒకటి ఉద్యోగం కోసం రాలేదు, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయంలో తను ఏదైతే